ఇంటికి తీసుకొని వచ్చా. ఇదిగో చూడండి. కాదు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి కాదని నాకు తెలుసు. అందుచేత చాటుగా ఉండి అన్నీ విన్నాను, వినే పారిపోయాను. మంచి పని చేశారు. ఇంతకు ఆ దౌర్భాగ్యురాల్ని ఎక్కడ వచ్చి వచ్చారు? ఎవరిని? చిత్తర్ని. అది నాన్న నాన్న అంటూ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిందిగా. మళ్ళీ రాలేదు. రాలేదు? అప్పటి నుంచి చిత్ర ఇంటికి మళ్ళీ రాలేదు. అయితే మరి ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో? కాదు, ఏదో జరిగే ఉంటుంది. దిక్కులేని పసిదాన్ని వీధిలోంచి తెచ్చుకోనే వీధిలోకే తరిమేసావా? ఎంత పని చేసావే పాపిష్టిదానా! ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను? ఏం చెయ్యగలను? అమ్మా అమ్మా అంటూ వీధుల వెంట కేకలేస్తూ తిరగనా, లేక ఏ గంగలానైనా దూకనా? చెప్పు, నన్నేం చెయ్యమంటావు? చెప్పు. చూడు సరస్వతి, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. చెప్పు, చెప్పమంటుంటే. చెప్పడానికి దాన్ని నేనేమైనా తరివేశానా? నువ్వెందుకు తరివేస్తావు? పెంచిన దానివి. కానీ మళ్ళీ అది వీధిలోకి పోవలసినంత కటువైన మాటలు మాత్రం అన్నా. అది ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నువ్వు భేద పుచ్చి చూపిస్తున్నావు. అది అమ్మా అని నిన్ను తల్లినిగా చేసుకోగలిగింది, కానీ నువ్వు మాత్రం దాన్ని కూతురుగా స్వీకరించలేకపోయినావు. నేను సరళ అని పిలుచుకుంటే అది చూసి సహించలేకపోయినావు. సరళ ఎప్పుడో చచ్చిపోయి, కానీ చిత్రను మాత్రం చేతులారా చంపేశావు. ఈ అనర్థానికి బాధ్యత నీదే. ఇవాళ నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఏం జరిగింది? సరస్వతి మేడం నుంచి పడిపోయి అంబులెన్స్ ఫోన్. హలో, అంబులెన్స్. 37 ప్రకాశ్ రోడ్ నుంచి మాట్లాడుతానండి. ఇక్కడ ఒక ఆమె మేడం మీద పడిపోయింది. వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరండి? మీరు భార్య మేడం మీద పడిపోయిందంట. హలో, పోలీస్ స్టేషన్. అదేమిటండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు? ముందుగా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎందుకైనా మంచిది, మన పీక చుట్టుకోకుండా ఉంటాయి. చూడండి ఇన్స్పెక్టర్ గారు. అన్నగారు, అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావచ్చు. మీరండి ఒక టాక్సీ తీసుకురండి. టాక్సీ. సరస్వతి, ఈ ఆఖరి ఘడియలు మీ చేతుల్లో గడవటం అదృష్టం. చూడండి, చిత్రంటే నాకేమీ బుద్ధి లేదు. దాన్ని ఎప్పుడు నా కూతురుగానే ప్రేమించాను. కానీ వయసు వచ్చిన పిల్ల కాలు జారితే దాని బ్రతుకు పాడవుతుందని తల్లిగా మందలించాను. ఇలా జరుగుతులేదు. సరస్వతి, ఒక్క మాట, పాపిష్టిదాన్ని మీ కోరిక చెల్లించలేకపోయాను. చిత్తర్ని సరళాన్ని పిలవడానికి అంగీకరించలేకపోయాను. నేను మన సరళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక సరళని చిత్తర్లోనే చూసుకోండి.
చాలా వీక్గా ఉంది. ఉద్రేకం కలిగించే విషయాలు ఏవి అడగకూడదు. చూడండమ్మా, ఈయన మీ భర్త గారేనా? ఈ సంఘటనకు ముందు మీరిద్దరేమైనా ఘర్షణ పడ్డారా? ఆ తగాదాలో మీ భర్త మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేశారా? ఆ మాట నా చేత అనిపించి వారిని నాకు దూరం చేద్దామని. ఏమైనా మీరు నిజం చెప్పాలి. నేను నిజమే చెప్తున్నాను. వారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వారి కేసు చూడండి. నా కోసం పసిపిల్లాళ్ళు ఎలా ఏడుస్తున్నారు. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్ప సరస్వతి! ఏరానే ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయికి రా బ్రహ్మాండంగా ఉంది. మరి డాక్టర్కి డబ్బు ఇవ్వక్కర్లే? ఇవ్వాలి, కానీ మన దగ్గర ఎక్కడిది? వాళ్ళని అడిగి తీసుకో. ఇదిగోరన్నా, ఎప్పుడు అడిగి తీసుకొచ్చా. ఏమిట్రా అది? డబ్బులు అక్కడ లేవట, ఇక దీన్ని డబ్బు చెయ్యాలి. ఏడ్చావులే. ఒకసారి ఇలా బయటికి రండి. ఏ అవును, ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏమండో, మీరు కొంచెం మర్యాదగా మాట్లాడాలి. నేను మర్యాదగా మాట్లాడాలి? అవును. మీరు మాత్రం ఏమంత పెద్ద మనుషులు. ఏ మీకేమవుతుంది? ఆమె నాకు సరే సరే, ఇక చెప్పక్కర్లేదు, అర్థమైందిగా. సాయంత్రం నుంచి చూస్తూనే ఉన్న మీ తరహా. మీరిద్దరూ పారిపోయి వచ్చారు. ఇంట్లో ఉండటానికి వీలేదయ్యా. పోలీసులు తాగడికి మేం తట్టుకోలేము. ఒరే అంజీ, వీళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చేయరా. డబ్బా? ఏ డబ్బు? అవునండి, డబ్బు ఎక్కడిచ్చారు? భలే మనగాడివయ్యా. ఆ అమ్మాయి నగల మీకు కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో, ఊరికే నోరు పారేసుకోకు. అందరూ నీ అంత నీచంగా ఆలోచించరు. నిజమే, అంత ఆలోచన ఉంటే నీచంగానే ప్రవర్తించం. అంజయ్య, ఏమా? ఒక్క పని చేసి పెడతావా నాకు? చిటీలో చేస్తాను, చెప్పండి. ఈ ఉత్తరం తీసుకెళ్ళి మా నాన్నకి. అడ్రస్ దీని మీదే ఉంది. ఓ అలాగే. రా రా, ఇంటికి రా, పోదాం. ఏమండి, చిత్రతల్లి చనిపోయిందా? అవును పాపం, ఏం చేస్తాం.